వెళ్ళి వాళ్ళ లైఫ్ స్టోరీస్ వింటే బాధ వేస్తుంది. మనం జనరల్గా ప్రపంచంలో బాగా బాగున్న వాళ్ళని, సక్సెస్ పొందిన వాళ్ళని చూస్తూ ఉంటాం. కానీ సంఘం కొంతమందిని పట్టించుకోదు. ఓల్డేజ్ హోమ్స్ కానీ, బ్లైండ్ స్కూల్స్ కానీ, ఆర్ఫనేజెస్ కానీ, తర్వాత డెఫ్ అండ్ డమ్ కానీ, మెంటల్లీ రిటార్డెడ్ పేషెంట్స్ కానీ, మెంటల్ పేషెంట్స్ కానీ, ఇలాంటి ఏరియాస్ కొన్ని ఉంటాయి. అలాంటి ఏరియాస్లోకి వెళ్ళి వాళ్ళ లైఫ్ స్టోరీస్ కానీ కనుక్కుంటే, ప్రతి వాడి యొక్క జీవన చరిత్ర తెలుసుకుంటే ప్రతి కథ ఎందు ఒక విషాద బాధ ఉంటుంది. ఆ బాధ కానీ మనకి తెలిస్తే, వెళ్ళి వాళ్ళతో మాట్లాడగల అనుబంధం కానీ పొందగలిగితే మనం ఎంత అదృష్టవంతులో మనకు తెలుస్తుంది. జనరల్గా మనకి లేని దాన్ని మనం ఊహించుకొని మనం బాధపడుతూ ఉంటాము, ఉన్నది మర్చిపోతూ ఉంటాం. కానీ మనకు ఉన్నది ఎప్పుడైతే మనం గుర్తిస్తూ ఉంటామో భగవంతుడు మనకు మళ్ళీ ఆ స్థితిని ప్రసాదిస్తూ ఉంటాడు. సో అలాంటి చోట్ల ఎవరైతే వెళ్ళి సేవలు చేస్తారో, అలాంటి మనుషులకు ఎవరైతే సేవలు చేస్తారో అటువంటి వాళ్ళకి ఈ రుగ్మతలు, రోగం అనేది క్రమంగా నిర్మూలన చెందుతూ ఉంటుంది. నిజంగా ఇన్ఫెక్షన్ అనేది పొందితే ఈ లెప్రసీ పేషెంట్స్కి, ఈ మెంటల్ పేషెంట్స్కి చేసే సేవలకి పేషెంట్స్కి, డాక్టర్స్కి ఎప్పుడూ ఇన్ఫెక్షన్స్ పోవాలి కదా. వాళ్ళకి మరి పోతే వాళ్ళు దేని వల్ల చేస్తారు? ఒక నర్సులు సేవ చేసినా కేవలం డబ్బు గురించి చేయరు, ప్రేమ ఉంటుంది. పేషెంట్కి తగ్గాలి అనే ప్రేమతత్వం లేకపోతే నర్సింగ్ అనేది చేయలేరు. అది చాలా డిఫికల్ట్ అయిన జాబ్. ఒక డాక్టర్ అనేవాడు ఎలాంటి వాడైనా పక్కవాడికి రోగం తగ్గాలి అనే భావం 1% కూడా లేకుండా ఉండదు, కనీసం వాడి పేరుకైనా. దానివల్ల ఏంటవుతుంది, వాడి చుట్టూ దేవతలు అనేవాళ్ళు ఉంటారు. ఆ దేవతలు వచ్చి ఆ రోగాన్ని తగ్గిస్తూ ఉంటారు. సో వైద్యుడు, జ్యోతిష్కుడు, మంత్రశాస్త్రం, ఈ ముగ్గురు వాళ్ళ దగ్గర చుట్టూ దేవతలు అనేవాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ వాక్కుల ద్వారా బాధను తగ్గిస్తారు. ఆస్ట్రాలజరు ఏం చేస్తాడు, ఈ పలానా మంత్రం చేసుకో, పలానా సాధన చేసుకో, మీకు పలానా కాలంలో బాగుంటుంది అని చెప్తారు. చేయడం వల్ల అటువంటి రోగం అనేది తగ్గుతుంది. డాక్టర్ ఏం చెప్తాడు, మీరు పలానా మందు వేసుకొని దాని మీద తగ్గుతుంది అంటారు. వాడి మీద మనకు ధైర్యమే. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాక వాడు ఏం చేస్తాడో అనేది మనకు ఎవరికీ తెలియదు. వాడి మీద నమ్మకమే. వాడు ఆ చేతులతో ఆ టైంకి ఏం చేసినా ప్రసాదమే. సో జ్యోతిష్కుడు, వైద్యుడు ఇద్దరు దేవతలతో సమానం. ఇంకోటి గురువు అంటే టీచర్. టీచర్ ఇస్ ఆల్సో ఎంబోడిమెంట్ ఆఫ్ గాడ్. బికాస్ ఆ టీచర్ ఆ విజ్ఞానాన్ని ఇవ్వకపోతే మనం ప్రపంచంలో బతకలేం. సో ఈ ముగ్గురు దైవాంశ సంభూతుల కింద ఉంటారు. ఎందుకు? వాళ్ళ వాక్కులు లేదా మన నమ్మకం నుంచి పనిచేస్తూ ఉంటాం, జాగ్రత్తగా పరిశీలిస్తాం. సో వాక్కుకి ఎంత శక్తి ఉన్నది అంటే జీవనాన్ని, మార్గాన్ని చూపించే శక్తి ఉన్నది. సో అటువంటి వాక్కుకి అది విజ్ఞాన దేవత వారు బృహస్పతి. అటువంటి బృహస్పతిని మనం సమంగా ఉపాసన చేస్తే, మాటను కానీ సరిగ్గా ఉపాసన చేస్తే బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందొచ్చు. ఆ బ్రహ్మ సాక్షాత్కారాన్ని కూడా మనం వాక్కు ద్వారానే పొందాలి. ఈ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే పరబ్రహ్మ జ్ఞానాన్ని దేహం వదిలిన తర్వాత పొందడం అనేది ఉండదు. ఈ గొంతుకుతోనే, ఈ దేహంలోనే ఉంటూనే ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఆ పరబ్రహ్మ జ్ఞానాన్ని మనం పొందగలం. ఎలాగా అంటే భగవంతుడు మనిషిని పిలిచే వాక్కు ఓంకారమే, మనిషి భగవంతుని పిలిచే ప్రయాణము ఓంకారమే. రెండు ఓంకారమే అనుసంధానం అవుతాం. ఎప్పుడైతే మనం ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఓంకారం ఎక్కడి నుంచి వస్తున్నది అనేది ప్రజ్ఞని లీనం చేస్తామో అప్పుడు మనలో భగవంతుడి సంస్పర్శ కానీ, భగవంతుడి ప్రజ్ఞ కానీ మనలో ఓపెన్ అవుతూ ఉంటుంది. దీనికి వయస్సు ప్రమాణం కాదు. గురువుడు, ప్రహ్లాదుడు చిన్న పిల్లలే, 5 ఏళ్ళు 7 ఏళ్ళ వాళ్ళు మోక్షస్థితిని పొందిన వాళ్ళు ఉన్నారు. ఇది కేవలం పురాణ కథలు మాత్రం కాదు. కేవలంగా రీసెంట్గా ఈ చైనాలో ఒక మాంక్ ఉన్నాడు, 11 ఏళ్ళ మాంక్. అతను 3 సంవత్సరాలు భోజనం చేయలేదు, నిద్రపోలేదు. మన వాళ్ళు అందరూ వెళ్ళి సైంటిస్టులు అందరూ వీడియో తీసి చూసే శరీర ఆరోగ్యం అలాగే ఉంది. ఆయన మెడిటేషన్ ఉన్నాడు ఒకే ఒక పదం. రీసెంట్గా 4 ఏళ్ళ క్రితం. అంటే అటువంటి సిద్ధులు హిమాలయాల్లోని, టిబెటన్ కేవ్స్లోని ఉన్నారు ఇప్పటికీ. ఇంత అన్నం తింటారు, కొన్ని సంవత్సరాల పాటు ఉంటారు. వాళ్ళకి అటువంటి శక్తి ఎక్కడి నుంచి వస్తూ ఉన్నది అంటే కేవలం భౌతిక పదార్థం కాదు, దైవ పదార్థం. అది సూర్యుడి నుంచి ప్రయాణించే కిరణాలు. సో అటువంటి ఇక్కడ ఏంటంటాడు, సొన్న ఇంద్రో బృహస్పతి. అటువంటి బృహస్పతి
అటువంటి ఇంద్రుడు మనకి శాంతినిచ్చుగాక, మానసిక ఆందోళన నుంచి మనని రక్షించుగాక. సన్నో విష్ణు రురుక్రమ, విష్ణువు రురుక్రముడు. ఇప్పుడు రురుక్రముడు అంటే త్రివిక్రముడుగా చెప్తారు, అంటే వామనావతారంలో వచ్చి 3 పాదాలు. తర్వాత సన్నో విష్ణు రురుక్రమ, 3 పాదాల చేత ఆక్రమించిన విష్ణువుకి నమస్కారము. అంటే మనం వామనావతారం చదివితే వామనావతారం 3 పాదాల్లో ఒకటి భూమిని, ఇంకోటి ఆకాశాన్ని, ఇంకోటి బలి చక్రవర్తి యొక్క తల మీద 3 పాదాలు వేసినట్టుగా వామనావతారాన్ని వర్ణిస్తారు. వామనావతారం అంటే మన ప్రజ్ఞే. మన ప్రజ్ఞ 3 లోకాల్లోకి విస్తారణ చెంది ఉంటుంది. ఒకటి భౌతికమైన దేహం, రెండవది మానసికమైన దేహం, ఇంకోటి బుద్ధిమయ దేహం. అంటే ఇప్పుడు మీరు భౌతిక దేహంలో ఉంటూ ఇక్కడ మానసిక లోకంలో మీరు అనుభూతి పొందుతూ బుద్ధిమయ లోకంలో స్పీచ్ని వింటున్నారు. అంటే ఒకేసారి 3 ప్లేన్స్లో మనిషి ఉంటాడు. ఈ యొక్క సైన్స్ని త్రేదా విష్ణు రురుక్రమే, విష్ణువు 3 పాదాల ద్వారా ఈ ప్రపంచాన్ని ఆక్రమించాడని చెప్తారు. విష్ణు అది అంటే కేవలం మనిషిలోనే కాదు, ప్రతి జీవిలోని జంతువులోని ఈ 3 లోకాలు ఉంటాయి. భౌతికమైన శరీరం, ప్రాణమయ శరీరం, మనోమయ శరీరం. ఈ 3 లోకాల్లోని మనిషి ఉంటాడు. ఉండడం వల్లే జీవనం అనేది, పల్సేషన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే విష్ణువు సర్వవ్యాపక, అంటే విష్ణువు ఎక్కడ ఉంటాడంటే సర్వ అణువులు నుండి లైఫ్ ఫార్మ్ కింద ఉంటాడు. దాన్ని సైంటిఫిక్గా మనం అన్నారంటే లైఫ్ అనొచ్చు. వేర్ డస్ ద లైఫ్ ఎగ్జిస్ట్, ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ ఎవ్రీ పార్ట్ అండ్ యూనిట్ ఆఫ్ ది నేచర్. సో దాన్ని అంటే సైంటిఫిక్ టర్మినాలజీ కింద మనం ప్రస్తుతం అండర్స్టాండ్ చేసుకుంటున్నాం. విష్ణువు అంటే లైఫ్, బృహస్పతి అంటే ద సౌండ్ ఆఫ్ వాయిస్, ఇంద్రుడు అంటే కాన్షియస్నెస్, మిత్రుడు అంటే ది అవేకనింగ్ కాన్షియస్నెస్, అండ్ వరుణుడు అంటే స్ట్రెంగ్త్. అంటే మనం ప్రస్తుతం ఈ కాలంలో సైన్స్ పరంగా మనం నేర్చుకుంటున్న క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ అందరూ దేవతలే. మీరు గుర్తించాల్సింది అది. సైన్స్ వేరు, ఇది వేరు కాదు.